ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం రంజుగా మారుతోందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పై దృష్టి సారించారా? వైసీపీకి భారీ షాక్ ఇచ్చేలా స్కెచ్ సిద్ధం చేస్తున్నారా? జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు గేలం వేసేందుకు సిద్ధమవుతున్నారా? రేవంత్ ప్రణాళిక టీడీపీకి కలిసొచ్చేలా ఉందా? ఏపీలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఎన్నికలంటేనే ఎత్తులు పై ఎత్తులు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ పైన నజర్ పెట్టింది. ఇందుకోసం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారట. ఆయన ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ కు జీవం పోసే బాధ్యతను రేవంత్ రెడ్డి భుజానకెత్తుకున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ సొంతం చేసుకున్న ఆయన ఏపీలోనూ పార్టీకి కొత్త ఊపిరిలుది తన మార్క్ రాజకీయం చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క అభ్యర్థులను మార్చే పనిలో బిజీగా ఉన్నారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదే అదునుగా రేవంత్ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఏపీలో దాదాపు 40 మంది వైసీపీ అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి దాదాపు 70 మంది అభ్యర్థులను జగన్ మార్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తూ ఉండడంతో ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో అసంతృప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో తన దూతను రంగంలోకి దించి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల వివరాలను రేవంత్ రెడ్డి రాబడుతున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉండడం సహజం. దీంతో అలాంటి వారిని వివరాలు సీఎం రేవంత్ రెడ్డి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులు, వ్యాపారాలనే అస్త్రంగా చేసి వారికి గేలం వేయబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే మీ వ్యాపారాలకు సహకరిస్తాం, కాంగ్రెస్ లో చేరండంటూ తన దూత ద్వారా అసంతృప్తి ఎమ్మెల్యేలకు హితబోధ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 2029లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, పార్టీలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారట. జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలు సైతం దీర్ఘకాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రేవంత్ దూతతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గెలిచినా ఓడినా తమ ఆస్తులు, వ్యాపారాలు పదిలంగా ఉంటాయన్న అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత అన్నపై చెల్లెల్ని అస్త్రంగా కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయితే షర్మిలకు కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలక ఎమ్మెల్యేలను రేవంత్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం వైసీపీని ఇరకాటంలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఓట్లు చీలుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే టీడీపీకి బాగా కలిసి వస్తుంది. ప్రజా వ్యతిరేక ఓటుకు తోడు వైసీపీలో చీలిన ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదని వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారట. చూడాలి రేవంత్ రెడ్డి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో.